అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ గృహదహనం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా రెండో భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని మూడో భాగంలోకి ప్రవేశిద్దాం. మరో ముఖ్యమైన మాట అభిమానులైన మీతో ఆంతరంగికంగా పంచుకుంటున్నాను. స్నేహితులారా, ఒక విజ్ఞాపన. దాదాపు 3 సంవత్సరాలుగా నేను ఈ కథా ప్రపంచం అన్న వ్యాపకంలో తల మునకలై ఉన్న విషయం నా శ్రోతలైన మీకందరికీ తెలుసు. కానీ ఛానల్ ఎదుగు బొదుగు లేనట్లుగా చాలా నెమ్మదిగా పురోగమిస్తున్నది. మీ అభిప్రాయ వేదిక ద్వారా, మీ కామెంట్స్ ద్వారా నేను పొందుతున్న ఆత్మతృప్తి మినహా నాకు లాభించిందేమీ లేదని మీకు తెలుసు. ఈ కాలంలో విజయానికి ఆర్థిక అభివృద్ధే కొలతబద్దగా మారిందని మనకందరికీ తెలిసిన విషయమే. నేను వేచి ఉండగలను, కానీ నా తల్లిదండ్రులు చాలా పెద్దవారు. వారుండగానే నా విజయాన్ని వారి కళ్ళకు చూపించాలని నా కోరిక. అందుకే నన్ను అభిమానిస్తున్న నా స్నేహితులందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ సంఖ్యను పెంచడానికి నాకు సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాను. అడగందే అమ్మైనా పెట్టదు అన్న తెలుగువారి అతి పురాతనమైన నానుడి మనకందరికీ తెలిసిందే. స్టాలిన్ సినిమాలో చిరంజీవి అన్నట్లు ఒక్కో శ్రోత మరి 3 షేర్ చేసి, ఒక్కో అభిమాని మరి 3 సబ్స్క్రైబర్స్ని తయారు చేయమని నా కోరిక, నా అభ్యర్థన. పాటిస్తారు కదూ? దాంతోపాటు ఛానల్ అభివృద్ధి కోసం ఏమేమి చర్యలు చేపట్టాలో, ఏమి కథలు చదివితే బాగుంటుందో, మీ అభిప్రాయాలను కూడా, మీ టిప్స్ను కూడా నేను స్వాగతిస్తున్నాను. మీరు అందించబోయే టిప్స్ నాకు ఇప్పుడు కావాలి. మీ అభిప్రాయాలు తప్పకుండా పంచుకుంటారు కదా. నన్ను ఆదరిస్తున్న నా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక జరిగిన కథలోకి ప్రవేశిస్తాను. అచలాదేవి సౌందర్యారాధన అన్న కూపంలో పడి మునకలు వేస్తున్నాడు సురేష్. స్నేహితుని ప్రియురాలు అన్న విచక్షణ మరచాడు. తనపై తాను నిగ్రహాన్ని కోల్పోయాడు. బాహాటంగా ఆమెకు తన ప్రేమ ప్రకటన చేసేస్తాడు. ఆమె తండ్రికి పెద్ద మొత్తంలో ధన సహాయం చేయటానికి పూనుకుంటాడు. అచల తండ్రి కేదార్ బాబుని రుణ విముక్తుణ్ణి చేసేసి అతడి సంపూర్ణ మద్దతు కూడగట్టుకుంటాడు. అచల పట్ల సురేష్ మనోభావాన్ని పసికట్టాక కేదార్ బాబు ఆనందానికి పట్టపగ్గాలుండవు. కేదార్ బాబు మహింకి ఉద్వాసన చెప్పడానికి మార్గాలు వెతుకుతూ అచల సురేష్ల వివాహానికి ప్రతిపాదనలు చేస్తూ ఉంటాడు. అచల సురేష్ పట్ల తనకు సంపూర్ణ ఆమోదం లేకుండానే తండ్రి ఒత్తిడికి లోబడి అడుగులు ముందుకే వేస్తూ ఉంటుంది. కేదార్ బాబు కూతురు కాబోయే అల్లుడితో సినిమాలు, షికార్లు అంటూ ఉల్లాసంగా తిరుగుతూ ఉంటాడు. కాబోయే భార్యాభర్తల్లాగే అచల సురేష్ తిరుగుతూ ఉంటారు. సురేష్ అచల పట్ల పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా కేదార్ బాబు ఇంటి ఎట్ట ఎదుట మహిం బాబు ప్రత్యక్షమవుతాడు. ఇక మూడో భాగంలో కథ ఏ మలుపు తిరుగుతుందో చూద్దామా? మహిం బాబు బస్సుకు చేరుకునేసరికి చీకటి పడింది. అతని ముఖ వైఖరి చూశాక అక్కడ ఎవరికీ పలకరించే తాహతు లేకపోయింది.
గుండె గొంతుకులో కొట్టాడుతూ మరి కాసేపటికి శరీరాన్ని విడిచి హంస లేచిపోయేట్టుగా ఉంది. అలా ఉన్నాడు మహిం. సురేష్ అక్కడికెలా తయారైనాడు? వాళ్లతో అప్పుడే అంత పెద్ద పరిచయం ఎలా ఏర్పడింది? ఈ విషయాలన్నీ అతనికి దురూహ్యంగానే ఉన్నాయి. కానీ అసలు విషయం అతనికి తెలియకపోలేదు. కేదార్ బాబు స్వభావం బాగానే ఎరుగున్నాడు. డబ్బు పెట్టుబడి పెట్టిన వాణ్ణి ఆయన బాగా ఆదరిస్తాడు, అందులో సందేహం లేదు. సురేష్ ప్రకృతి కూడా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. తాను కోరిన వస్తువు కోసం ఎంతైనా ఇవ్వగలడు. కానీ అలా అనుకోవటానికి వీల్లేదు. అతడు ఎప్పుడూ డబ్బును ఒక తుచ్చ పదార్థంగా చూచేవాడు. మరి ఆనాడు గంగానదిలో తనను రక్షించే నిమిత్తం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. అట్టివాడు ఇవాళ ఒక వనిత మోహంలో పడిపోయి తనకేసి ముఖమెత్తైనా చూడలేదు. అయినా అతని దోషమేముంది? వచ్చింది ఒక దుర్ఘటన, ఎవరి తప్పు లేదు. ఇందులో హఠాత్తుగా చుట్టుముట్టిన ఈ విరుద్ధ ప్రచండ శక్తులను ధిక్కరించి అచల తన వద్దకు రాగలదనే విశ్వాసం మహింకు లేదు. ఆమె చివరి మాట, అంతిమ ఆచరణ అతన్ని క్షణకాలం విచలితుని చేశాయి. కానీ ఆశాకరములు కాలేదు. ఉంగరం కేసి ఎన్నిసార్లు చూసుకున్నా మనసుకు ఊరట కలగటం లేదు. కానీ ఈ విషయం ఏమిటో ఫైసలా చేసుకోవలసిందే. ఇలాగా వ్యధిత చిత్తుడై రోజులు గడపలేడు తాను. కావలసింది జరిగిపోతుంది. ఆశాంతం చెప్పివేయటం మంచిది అని స్థిర సంకల్పం చేసుకుని రాత్రి 8 గంటలప్పుడు తన దీన దరిద్ర ఛాత్రావాసం ప్రవేశించాడు. మర్నాడు 3 గంటలకు కేదార్ బాబు గారింటికి వెళ్తే అంతకుముందే అందరూ బయటికి వెళ్ళిపోయారని కబురు తెలిసింది. ఆ మర్నాడు కూడా మళ్ళీ వెళ్ళాడు. కానీ బెహ్రా చెప్పాడు, అందరూ కలిసి సినిమాకు వెళ్ళారు, వచ్చేసరికి చాలా పొద్దుపోతుంది అని. అందరూ అంటే ఎవరెవరో అడగకుండానే ఊహించుకున్నాడు మహిం. వరుసన 2 రోజులు రావటం, మళ్ళీ తిరిగిపోవటం. అతని అభిమానం దెబ్బతిన్నది. అవమానం జరిగినట్టు భావించాడు. కానీ వేలి ఉంగరం అతన్ని బసలో ఉండనీయలేదు. 3వ నాడు మళ్ళీ లాక్కొచ్చింది. ఈసారి కేదార్ బాబు ఇంట్లోనే ఉన్నాడు. తన గదిలో కూర్చుని తేనీరు సేవిస్తున్నాడు. మహిం ద్వారం చెంతకు రాగానే కేదార్ బాబు ముఖమెత్తి చూచి గంభీరంగా, రా మహిం అని మాత్రమే అన్నాడు. మహిం నమస్కారం చెప్పాడు. దూరాన తెరిచి ఉన్న కిటికీ వద్ద ఒక సోఫా మీద అచల, సురేష్ కూర్చుని ఉన్నారు. అచల ఒడిలో ఏదో బొమ్మల పుస్తకం ఉంది. ఇద్దరూ కలిసి బొమ్మలు చూసుకుంటున్నారు. సురేష్ ఒక పర్యాయం తల ఎత్తి మహిమను చూచి మళ్ళీ తల వంచి బొమ్మలు చూడటంలో మునిగిపోయాడు. అచల తలెత్తి చూడనే లేదు. తల వంచుకుని ఏకాగ్ర చిత్తంతో పుస్తకంలో చూస్తూ ఉంది. ఒకవేళ ఆగంతకుని అడుగుల చప్పుడు కానీ తండ్రిగారి మాటలు కానీ ఆమెకు వినిపించలేదేమోనని భావించటం అసంగతం కాదు. మహిం గదిలోకొచ్చాడు. ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. చాలాసేపటి వరకు కేదార్ బాబు ఏమీ మాట్లాడలేదు. ఒక్కొక్క గుక్కే తాగుతున్నాడు. తేనీరు గ్లాసు ఖాళీ అయింది. ఇంకా నిశ్శబ్దంగా ఉండటం అసంభవమైంది. గ్లాస్ కింద పెడుతూ అన్నాడు, ఇప్పుడు ఏమి చేస్తున్నావు నువ్వు? బిఎల్ పరీక్షా ఫలితాలు ఇంకా నెలదాకా వెలువడవనుకుంటాను. అవునండి. నువ్వు పాస్ అవుతావనుకో, తప్పకుండా పాస్ అవుతావు, అందులో సందేహం లేదు. కానీ కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి బాగా డబ్బు ఆర్జించగలిగేంత వరకు నువ్వు మరింకే విషయం మీద దృష్టి పోనివ్వకూడదు. ఏం సురేష్, మహింబాబు ఆర్థిక వ్యవస్థ బాగాలేదని నువ్వు విన్నావు కదూ? సురేష్ మాట్లాడలేదు. మహిం మందహాసం చేశాడు. ప్రాక్టీస్ పెట్టినంత మాత్రాన డబ్బు వచ్చి పడుతుందనే నిశ్చయం ఏముంది అన్నాడు మెల్లగా. కేదార్ బాబు తల ఊపుతూ, అవును, ఆ మాట నిజమే, అంతా భగవంతుని అధీనం. అయినా ప్రయత్నం చేస్తే అసాధ్యమైనది ఏదీ కనిపించదు. మన శాస్త్రకారులు పురుషసింహుడు అన్నారు.
నువ్వు కూడా పురుష సింహుడు కావాలి. ఇంకో వ్యాపకమేమీ పెట్టుకోకూడదు. కేవలం ఉన్నతి ఉన్నతి అదే కావాలనుకో. ఆ తరువాతనే సంసార ధర్మం అనేది. లేకపోతే అది మహాపాపమవుతుంది అని చెప్పి సురేష్ వైపు తిరిగి, అవును కదూ సురేష్, బిడ్డలకు సరిగ్గా చదువు చెప్పించే తాహత లేదు. వాళ్లకు కావలసిన తిండి బట్ట ఇవ్వలేడు. అందుచేతనే హిందువులు అధోగతి పాలవుతున్నారు. మా బ్రహ్మ సామాజికులం మార్గదర్శకులం కాలేకపోతే సభ్య ప్రపంచంలో ముఖమెత్తుకుని ఎలా తిరుగుతాం? అవునా కాదా? ఏమంటావు సురేష్? సురేష్ ఇదివరకులాగే మౌనంలో ఉన్నాడు. మహిం లోపల అసహిష్ణుడైనాడు. తమ ఉపదేశాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాను, కానీ ఈ విషయం పర్యాలోచనకేనా తమరు నన్ను రమ్మన్నారు? కేదార్ బాబు అతని భావం గ్రహించాడు. కాదు, కేవలం ఇందుకే కాదు, ఇంకా సంగతులున్నాయి. కానీ అర్ధోక్తిలో ఆ సోఫా కేసి చూశాడు. సురేష్ లేచి నిల్చున్నాడు. మేము ఆ గదిలో కూర్చుంటాం వెళ్ళి అంటూ వంగి అచల ఒడిలోని బొమ్మల పుస్తకం అందుకున్నాడు. కానీ అతని సూచన అచల మీద పనిచేయలేదు. ఆమె కూర్చున్న చోటు నుంచి లేవని లేదు. లేచేందుకు లేచ మాత్రం కూడా ప్రయత్నించలేదు. కేదార్ బాబు అది కనిపెట్టి అన్నాడు, మీరిద్దరూ కాసేపు ఆ గదిలోకి వెళ్ళండి అమ్మాయి, మహింతో కాస్త మాట్లాడాలి. అచల ముఖమెత్తి తండ్రికేసి చూస్తూ, నేను కూడా వింటాను నాన్న అన్నది. నేను వెళ్తాను అంటూ సురేష్ ఒక రకంగా కోపం తెచ్చుకొని పుస్తకం మళ్ళీ ఆమె ఒళ్ళో పడేసి దాష్టీకంగా వెళ్ళిపోయాడు. కూతురు ప్రవర్తనకు కేదార్ బాబు కోపం తెచ్చుకున్నాడు. ఆ కోపాన్ని ముఖంలో సూచించాడే గాని మాటల్లో మండించలేదు. కాసేపాగి ఇలా అన్నాడు, మహింబాబు, నేను నీ మీద కోపపడుతున్నాననుకోకు. నిజానికి నువ్వంటే నాకు ప్రీతి ఉంది. అందుచేత స్నేహపూర్వకంగా సలహా చెప్తాను. ఈ సమయంలో నువ్వేమీ సంసార భారం కోరి నెత్తిన వేసుకోకు. మొదట నీ ఉన్నతి గురించి ఆలోచించుకో. దక్షత ఆర్జించుకున్న తర్వాత భారం వహింతువు గాని. మహిం ఒకసారి పక్కకు తిరిగి అచల కేసి చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. ఆమె చూపులు మరలించుకుంది. అప్పుడు మహిం ఆమె తండ్రి వైపు తిరిగి అన్నాడు, తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను, కానీ మీ కూతురి ఉద్దేశ్యం అదేనా? కేదార్ బాబు తడుముకోకుండా అనేశాడు, నిస్సందేహంగా అన్నాడే గాని మళ్ళీ ఒక క్షణం ఆగి, అంతా తెలిసి చూస్తూ చూస్తూ కూతుర్ని నీ చేతిలో ఒప్పచెప్పలేను. అంతవరకు నిశ్చయమే. ఇటువంటి పరిస్థితుల్లో ఆంగ్లేయ ఆచారం ఒకటి ఉంది. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రతీక్షిస్తూ శుభదినానికి ఎదురుచూస్తూ ఉంటారు. మీ ఉద్దేశం కూడా అదేనని నేను అనుకోనా? కేదార్ బాబుకు అకస్మాత్తుగా ఉగ్రం వచ్చేసింది. అతడన్నాడు, నేనిక్కడికి రమ్మన్నది నీతో వాగ్వాదం పెట్టుకుందామనే కాదు. నువ్వు ఇన్నాళ్ళు మాతో నిరిపిన వ్యవహారానికి నేనుగాక మరింకొకడైనట్లయితే మహాయుద్ధం జరిగేది. కానీ నేను అత్యంత శాంతి ప్రియుణ్ణి కావడం చేత అనవసరమైన గడబిడ ఎందుకని నా మనోభావాల్ని సౌమ్య వచనాల్లో చెప్తున్నాను. ప్రతీక్షిస్తూనే ఉంటావో ప్రతీక్షించకుండానే ఉంటావో, ఇంగ్లీషు వాళ్ళు ఏం చేస్తారో ఏం చెయ్యరో ఆ కైఫియత్ అంతా నాకు అనవసరం. అదీగాక మేము ఇంగ్లీష్ వాళ్ళం కాదు, భారతీయులం. మన ఇళ్లల్లో ఈడు వచ్చిన ఆడపిల్ల ఉన్నదంటే తల్లిదండ్రులకు అన్నం నీళ్లు సహిస్తాయా? కంటికి నిద్ర ఉంటుందా? నీకు తెలియదు? మహింబాబు ముఖం ఎర్రబడ్డది. తన్ను తాను సంభాళించుకుని మెల్లగా అన్నాడు, మహాభారత యుద్ధం జరగవలసినంత వ్యవహారం నేనేం చేశానని? ఆ ప్రశ్న మిమ్మల్ని అడగటం నా ఉద్దేశం కాదు. మీ అమ్మాయి కూడా అదే అభిప్రాయంలో ఉన్నదేమో, ఆమె ముఖతః వినాలని ఉంది అంటూ లేచి అచలాదేవిని సమీపించి, అవునా, అంతేనా అని అడిగాడు. అచల ముఖమెత్తలేదు, పలకనూ లేదు. మహిం మళ్ళీ అడిగాడు, నీ మనోభిప్రాయాన్ని ఏకాంతంగా అడిగి తెలుసుకోవడానికి కానీ అడగకుండానే ఊహించుకునేందుకు కానీ నాకు అవకాశం లభించలేదు. నాటి సాయంకాలం ఏదో ఆవేశంలో నువ్వు చేసిన పనికి ఉత్తరవాదివి కానక్కర్లేదు. నీ ఉంగరం నీకు వాపస్ చేయమంటావా వద్దా? ఒక మాట చెప్పు.
ఇంతలో సురేష్ తుఫాన్లా గదిలో ప్రవేశించాడు. నన్ను క్షమించాలి కేదార్ బాబు, ఇక ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండటానికి వీల్లేకుండా వచ్చింది. అందరూ ఆశ్చర్యముగ్ధులై అటే చూస్తూ ఉండిపోయారు. ఏ అన్నాడు కేదార్ బాబు. సురేష్ ఏదో అభినయిస్తున్నట్టుగా 2 చేతులు ముందుకు చాచి అన్నాడు, క్షమించడానికి వీలేని పెద్ద పొరపాటు చేశాను. నా ఆంతరంగిక మిత్రుడొకడు ప్లేగ్ వచ్చి చావనున్నాడు. నేనేమో ఆ చింతే లేకుండా వృధా కాలక్షేపం చేస్తున్నాను. కేదార్ బాబు గాభరాపడ్డాడు. ఏమంటున్నావు సురేష్? ప్లేగా? వెళ్తావేమిటి ఎక్కడికి? అవశ్యం, ఇంతకుముందే ఎప్పుడో వెళ్ళవలసింది. కేదార్ బాబు అత్యంత శంకితుడైనాడు. ప్లేగు ఉన్న చోటికా? అతడు నీకు మరీ అంత ఆత్మీయుడా? ఆత్మీయుడే కాదు, అంతకంటే కూడా కావలసినవాడు అంటూ మహీం కేసుకి తిరిగి మొదటిసారిగా అతనితో మాట్లాడాడు. మహీం, మన నిషేధ బాబుకు నిన్న రాత్రి ప్లేగు తగిలింది. బ్రతుకుతాడన్న ఆశ ఏమీ లేదు. మిత్రుడివి కదా, చెప్పకపోతే బాగుండదని చెప్పాను. వెళ్తావా చూడటానికి? నిషీధబాబు ఎవరో మహీంకు స్ఫురించలేదు. నిషీధబాబు ఎవరు అని అడిగాడు. నిషీధ్ ఎవరని అడుగుతున్నావా? భేష్, అప్పుడే మర్చిపోయావు. మనతో పాటు 2nd ఇయర్ చదివాడు కదా, ఆపదలో ఉన్నాడని నీ జ్ఞాపకం రావటం లేదా అంటూ సురేష్ మెడతిప్పి అచలాదేవి కేసు చూస్తూ, ఎందుకు జ్ఞాపకం వస్తాడులే, ప్లేగు కదూ అన్నాడు వ్యంగ్యంగా. మహింబాబు ఆ వ్యంగ్యాన్ని లోలోన సహించి అన్నాడు, నిషీధబాబు అంటే భవానీపురం నుంచి వచ్చేవాడు అతనేనా? మళ్ళీ వ్యంగ్యంగా సురేష్ జవాబిచ్చాడు. అవునండి, అతడే. నిషీధ్ అనే పేరు గలవాళ్ళు మన మంత్రివర్గంలో 4-5 లేరే. నీకు జ్ఞాపకం రాకపోవటానికి వెళ్తావా మరి? మహీంకు గుర్తొచ్చింది. నిషీధ్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అని అడిగాడు. ఇంకెక్కడుంటాడు? భవానీపురంలోనే వాళ్ళ ఇంట్లో. ఈ సమయంలో అతన్ని వెళ్ళి చూడటం నీ కర్తవ్యం కాదంటావా? నేను డాక్టర్ని కాబట్టి వెళ్ళక తప్పదు. ఇవాళ స్నేహాన్ని తోసిరాజనేవాడిని వాడివి కాకపోతే నాతో కూడా వస్తావు. కేదార్ బాబు, మీ సంభాషణ ముగిసిందనుకుంటాను. ఇతనికి సెలవు ఇప్పిస్తే తీసుకుపోతాను. నేడు సురేష్ ఇంత దాక్షిణ్యం ప్రసరిస్తున్న ఆ వ్యక్తి ఎవరో కేదార్ బాబుకు అర్థం కాలేదు. ఉద్విగ్న మనస్కుడై మహిం వైపు, కూతురు వైపు చూశాడు. కాబోయే అల్లుడి అభిమానం ఆ పెద్ద మనిషికి ఎటువంటి సన్నివేశాల్లో పడసూపుతుందో, ఏ మాటల వల్ల అతనికి కోపం వస్తుందో వృద్ధ కేదార్ బాబుకు ఈనాటికి సరిగ్గా అవగతం కాలేదు. ఏమి మాట్లాడాలో ఆయనకు తోచక ఊరుకున్నాడు. మహిం కూడా దిక్కులు చూస్తూ మౌనంగానే ఉన్నాడు. చూస్తుండగానే అచలాదేవి ముఖంలో నెత్తురు లేకుండా పోయింది. నెమ్మదిగా కూర్చున్న చోటు నుంచి లేచింది. చేతిలోని పుస్తకం టేబుల్ మీద పెట్టింది. అంతసేపటికి ఆమె నోట్లో నుంచి మాట వచ్చింది. మీరు వైద్యులు కాబట్టి మీరు వెళ్ళవలసిందే, కానీ వారికి లా పుస్తకాల్లో ప్లేగు చికిత్స ప్రకరణం ఉండదే. అటువంటప్పుడు వారెందుకు అక్కడికి వెళ్ళటం? ఆమె నోటి నుంచి ఈ ప్రత్యాశిత ప్రత్యుత్తరం విని సురేష్ నిర్ఘాంతపోయాడు. కానీ మరుక్షణమే తిరుగుబాణం విడిచాడు. నేనక్కడికి డాక్టర్ హోదాలో వెళ్ళటం లేదు. డాక్టర్లు చాలామంది ఉన్నారతనికి. మిత్రుని సేవ కోసం వెళ్తున్నాను. స్నేహాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను నేను. ఒక నిష్ఠుర మందహాసం అచలాదేవి పెదవుల మీద తాండవించింది. అందరూ తమ వంటి మహాత్ములే ఎలా అవుతారు? అట్టి ఉన్నత స్నేహభావం వీరిలో లేదని అనుకుందాం. అయినా అదొక పెద్ద లజ్జాకరమైన విషయంగా నేను భావించను. ఏమైనా కానీ ఆయన అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. సురేష్ ముఖం నల్లబారింది. కేదార్ బాబు శశాంకితుడై భయంగా అన్నాడు, సురేష్, అలాంటి మరి నిషీధబాబు లాంటి అర్ధోక్తిలోనే అందుకొని అచలాదేవి అన్నది. నిషీధబాబెవరో వీరికి మొదట గుర్తే రాలేదు. అదీగాక వారు డాక్టర్ కాబట్టి వెళ్తారు. అనవసరంగా ఇంకొకరిని కూడా తమ వెంట లాక్కుపోవడం దేనికి? ఈ వాగ్వాదంలో సురేష్ బాగానే దెబ్బతిన్నాడు. ఏమీ మాట్లాడడానికి పదాలు స్ఫురించలేదు. టేబుల్ మీద బడబడా గుద్దుతూ నోటికి వచ్చినట్టల్లా జోరుగా వాగటం మొదలుపెట్టాడు. నేనేం పిరికివాణ్ణి కాదు, నాకు ప్రాణభయం లేదు అంటూ మహిం కేసి చూపుతూ, ఈ నమ్మక ద్రోహిని అడగండి. 2 సార్లు అతన్ని చావు నుంచి తప్పించానో లేదో అన్నాడు.
అచల సగర్వంగా జవాబిచ్చింది. వీరా నమ్మకద్రోహి కాదు మరి, కానీ మీరెప్పుడో రక్షించారని మీ ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపోవటానికి వీరు సిద్ధంగా ఉండాలన్నమాట. కేదార్ బాబు విస్తుపోయి వింటూ చివరికన్నాడు, ఊరుకో అచ్చల, సురేష్ ఏమిటి ఇదంతాను? సురేష్ నీరస నేత్రాలతో కేదార్ బాబు వంక చూస్తూ అన్నాడు, నేను ప్లేగు ఉన్న చోటికి వెళ్ళవచ్చు, పర్వాలేదు. మహింబాబువే ప్రాణాలు, నా ప్రాణాలకు విలువేమీ లేదు, విన్నారుగా అంతా. అభిమానం క్షోభ ముంచుకొచ్చి అచల విక్కి విక్కి ఏడ్చింది. వారు తమ ప్రాణాన్ని త్యజించాలనుకుంటే నేనేం చేయగలను? కానీ అవకాశం ఉన్నంత వరకు అడ్డగించి తీరుతాను. నేను వారిని ఒక్కనాటికి అక్కడికి వెళ్ళనీయను అంటూ ఆమె ఆ చోటు వీడి వెళ్ళిపోతుంటే కేదార్ బాబు కేక వేశాడు. ఎక్కడికి వెళ్తావు అచల? అచల ఆగిపోయింది. లాభం లేదు నాన్న, రాత్రింబవళ్ళు ఈ హృదయ క్షోభ నేను సహించలేను. నా ఇష్టం లేని, నేను సహించలేని మాటలతో నన్ను మీరు చిత్రవధ చేస్తున్నారు అంటూ పొంగి వస్తున్న ఏడుపును అణుచుకుంటూ బయటికి వెళ్ళింది. బుద్ధి భ్రష్టుడైన వాటి వలె కేదార్ బాబు కాసేపు అలాగే శూన్యంగా చూస్తూ ఉండి చివరికి గొణుక్కున్నాడు. అంతా చిన్న తరపు వ్యవహారం, ఏముందని ఇందులో? అంతా చిన్నతనపు వ్యవహారం, ఏముందని ఇందులో? 1 మాసం గడిచింది. కేదార్ బాబు బుర్ర తిరిగింది. రాబోయే ఆదివారం నాడు అచల మహింబాబుల వివాహం నిశ్చయమైంది. ఆనాటి సురేష్ బాబు ప్రవర్తన కేదార్ బాబుకు కష్టం కలిగించింది. అతడు తన్ను అవమానించినట్లుగా భావించి మహింబాబు పట్ల ప్రసన్నుడై ఈ వివాహానికి అంగీకరించాడని అనుకోవటానికి వీల్లేదు. జరిగిన కథ ఏమిటంటే, సురేష్ పత్తా లేకుండా ఎక్కడికో పారిపోయాడు. ఇంతవరకు అతని జాడా జవాబు తెలియలేదు. పడమటి ఊళ్ళకేసి వెళ్ళాడని మాత్రం కబురు తెలిసింది. ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవ్వరూ ఎరగరు. ఆనాడు పొంగి వస్తున్న ఏడుపును ఆపుకునేందుకు గాను అచల బయటికి వెళ్ళాక ముగ్గురు ముఖాలు వేళ్లాడేసుకుని కూర్చున్నారు. చివరికి సురేష్ బాబు పెదవులు విప్పాడు. మీకేమీ అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయితో మీ సమక్షంలోనే 4 మాటలు మాట్లాడతాను. ఇప్పుడా? అయినా నువ్వు మాట్లాడాలంటే అభ్యంతరం ఏముంటుంది? ఇంతకు మీకు ఇంకా చిన్నతనం వదలలేదు అన్నాడు కేదార్ బాబు. దబ్బున ఒకసారి ఇక్కడికి పిలవండి, నేను మళ్ళీ వెళ్ళాలి. సురేష్ ముఖంలోనూ కంఠస్వరంలోనూ ఒక అస్వాభావిక గాంభీర్యం వచ్చింది. అది గమనించి కేదార్ బాబు అనుమానపడ్డాడు. అయినా బలవంతాన నవ్వి వెనుకటి పదమే అందుకున్నాడు. అన్నీ చిన్నతనపు మాటలు, చిన్నతనపు వ్యవహారం. కొంచెం నిగ్రహించుకో సురేష్, నీకు తెలియదు. ప్లేగు పేరెత్తితే ఆడపిల్లల గుండె బేజారైపోతుంది, మూర్ఛపడిపోతారు, తెలిసింది కదూ. సురేష్కి ఆ గొడవంతా ఏం పట్టింది? మరి నేను తొందరగా వెళ్ళాలి, ఎంతసేపని ఎదురు చూస్తూ కూర్చోను అన్నాడు. అవునవును, నిజమే, అవును, ఎవర్రా అక్కడ అని నౌకరు కోసం కేకవేసి కేదార్ బాబు మహిం కేసి ఒక వంకర చూపు విసిరాడు. మహిం లేచి నిల్చొని నమస్కారం చేసి సెలవు పుచ్చుకున్నాడు. కేదార్ బాబు స్వయంగానే లేచి వెళ్ళి అచలను పిలుచుకొచ్చాడు. అపరాహ్న సూర్యుని తీక్షణ మరీచికలు పడమటి వైపు కిటికీ గుండా, ద్వారం గుండా గది నిండా వ్యాపించాయి. ఆ ప్రకాశంలో ప్రజ్వలిస్తున్న తరుణీమూర్తిని చూసినప్పుడు సురేష్ బాబు విక్షుబ్ధ హృదయంలో మోహ పులకాంకురాలు చిందులాడినవి. చిత్తానికి ఒక స్థాయి చేకూరలేదు. ఆమె ముఖం చూస్తుంటే అడగాలనుకున్న మాట వెనక్కుపోతోంది. కానీ ఆమె ముఖం మీద నుంచి చూపులు మరలించుకోలేకపోతున్నాడు. ఆమె కేసి అలాగే స్తబ్దుడై చూస్తూ కూర్చున్నాడు. సూర్యరశ్మి ఆమె ముఖం మీద పడకపోవటం బాగానే ఉంది. కానీ తలుపు మీద పడి ప్రతిఫలించిన సూర్యకాంతులు ఆమెపై వ్యాపిస్తున్నవి. సురేష్ దృష్టికి ఆమె ఒక కంచు విగ్రహంలా కనిపించింది. అంత మధురిమలో
సౌకుమార్యంలో, మార్దవంలో కూడా ఏదో కాఠిన్యం అతనికి గోచరిస్తున్నది. ఇంతలో కేదార్బాబు పెద్దగా నిట్టూర్పు విడిచాడు. సురేష్ ధ్యానభగ్నమైంది. కేదార్బాబు మళ్ళీ పాతపాట ఆరంభించాడు. అంతా చిన్నతనపు వ్యవహారం, ఎవరిని ఏమంటానికి నాకు పాలుపోవటం లేదు. అచలాదేవిని వీక్షించి సురేష్ గాంభీర్యంగా అడిగాడు, నువ్వు ఇందాక అన్న మాటలన్నీ బుద్ధిపూర్వకంగా అన్నవేనా? అవును అంటూ ఆమె తల ఊపింది. ఏమీ మార్చుకోవన్నమాటేనా? అంటూ అడ్డంగా తల ఊపింది. రక్తవాహిని వెలికి చిమ్ముతున్నట్లుగా సురేష్ ముఖం ప్రదీప్తమైంది. అయినా కంఠస్వరానికి కళ్ళెం వేసుకుంటూ, నీ దృష్టిలో నా ప్రాణాలకు విలువ లేకపోయినప్పుడు నాకంతా అర్థమైంది అన్నాడు. అతని హృదయంలో అగ్ని రేపినట్లనిపించింది. స్థైర్యం వహించి మళ్ళీ అన్నాడు, మంచిది, అయితే నేనొక్కటి అడుగుతాను, చెప్పు. ఈ విధంగా మీరు వేటాడింది నన్నొక్కడినేనా? ఇంతకు పూర్వం కూడా నాకు మళ్ళీనే మాయావాగురలో చిక్కి నలిగిన వాళ్ళున్నారా? అచలకు ఆశ్చర్యం కలిగింది, అసహ్యం అనిపించింది. అలాగే కళ్ళు ఒప్పచెప్పి చూస్తూ ఉండిపోయింది. సురేష్ కేదార్బాబు వైపు తిరిగాడు. తండ్రి కూతుళ్ళు కలిసి షడ్యంత్రం పన్ని యువకులను వేటాడే ఆచారం పాశ్చాత్యుల్లో ఉంది. వాళ్ళకది విడ్డూరం కాదు కేదార్బాబు. ఏనాటికైనా మీరు జైలుకు వెళ్ళవలసి వస్తుంది చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఏమిటా మాటలు నువ్వు? సురేష్ బిగ్గరగా అరిచాడు ముసలాయన. సురేష్ చెలించలేదు. చాలు చాలు, నోరు మూసుకో కేదార్బాబు. వేషం కట్టి చాలా రోజులు నాటకం ఆడావు. నాటకం పాతబడిపోయింది ఇవాళ. చూచి చూచి విసుగెత్తింది నాకు. డబ్బు వదిలింది, అందుకు బదులు శిక్ష లభించింది కూడా. ఇక చాలు. అశ్వాపాతం కావలసిందే ఇక. అచ్చలకు ఏడుపు పొర్లి వచ్చింది. వారి దగ్గర నువ్వు డబ్బు ఎందుకు పుచ్చుకున్నావు నాన్న? కేదారబాబు పిచ్చివాడిలా తెల్ల కాగితం ముక్క కోసం చేతులు చాచి అటూ ఇటూ వెతికి చివరికి ఒక పాత వార్తాపత్రిక లంకించుకొని, ఉండు, నేను ఇప్పుడే ప్రామిసరీ నోట్ రాసిస్తాను అన్నాడు. అక్కర్లేదు, రాతకోతల అవసరం ఏమీ లేదు. మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను. ఈ కాసిన రూపాయల కోసం మీతో కోర్టుకెక్కుతానా? జవాబు చెప్పాలని కేదార్బాబు పెదవులు మాటి మాటికి గబగబా కదిలాయే గాని కంఠం పిగిలి మాత్రం రాలేదు. సురేష్ అచలాదేవికేసి చూశాడు. దైన్యపడిన ముఖం, భయ విచలితములైన కళ్ళు. ఆమెను చూస్తే అతనికి లేశమాత్రం దయ కలగలేదు. పైగా గుండెలోని క్రోధాగ్ని 100 రెట్లయింది. కంఠస్వరంలోకి పైశాచిక కాఠిన్యం తెచ్చుకొని అన్నాడు, నువ్వు ఏమి చూచుకొని అభిమానపడగలవు అచలా? నిప్పుల కుంపటిలాంటి నీ అందం, కట్టెలాంటి నీరస శరీరం, అది నీ బండారం. నేను పరవశం చెందింది నీ రూపం చూసి కాదు, అలా ఎన్నడూ అనుకోకు. తండ్రిగారి సముఖాన్నే అంత అవమానం సహించవలసి వచ్చినందుకు అచలాదేవి దుఃఖం పట్టలేక 2 చేతులతో ముఖం కప్పుకొని కుర్చీలో కూలబడ్డది. సురేష్ లేచాడు. మీ బ్రహ్మ సమాజికులను నేను కళ్ళు విప్పి చూడనేలేదు. వాళ్ల నీడ సోకినా అసహించుకునేవాణ్ణి. ఈ ఇంట్లో అడుగు పెట్టానో లేదో నా జన్మ సంస్కారం, అనితర ద్వేషం మట్టిగలిసిపోయాయంటే నేనప్పుడే ఇందులో ఏదో మాయ మంత్రం ఉందేమోనని అనుమానించవలసింది. నాకు జరగవలసిన శాస్తి బాగానే జరిగింది. అందుకు మీకు కోట్ల కొలది ధన్యవాదాలు చెప్పకుండా వెళ్ళలేను. నీకు ధన్యవాదం అచల. అచల తల ఎత్తలేదు. గద్గద స్వరాన అన్నది, నాన్న, వారిని మాట్లాడవద్దని చెప్పు. మనం ఎన్ని అవస్థలైనా పడదాం, పర్వాలేదు. ఆయన సొమ్ము ఆయనకు తిరిగిచ్చి వెయ్యండి. సురేష్ మళ్ళీ లేచి నిల్చుని అన్నాడు, అవస్థలు అవి ఎలాగూ తప్పవు మీకు. కానీ ఆనాడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి అంటూ ప్రత్యుత్తరం అపేక్షించకుండానే
గబగబా వెళ్ళిపోయాడు. కేదారబాబు చాలాసేపు మాట్లాడకుండానే కూర్చున్నాడు. చివరికి ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి అన్నాడు, అబ్బా, ఎలాంటి భయంకర వ్యక్తి! ఇలాంటి వాడని తెలిస్తే అసలు ఇంటికి రానిచ్చేవాడినా? అచల తండ్రి మాట విన్నది, కానీ ఏమీ మాట్లాడలేదు. అలాగే వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది. ఛాతీ అంతా కన్నీళ్లతో తడిసిపోయింది. కేదార్బాబు ఆమె అవస్థ చూస్తూనే ఉన్నాడు. కానీ ఓదార్పు మాట ఒక్కటేనా అంటానికి సాహసం లేకపోయింది. సాయంత్రమైంది. దీపం వెలిగించిపోదామని బెహరా వచ్చాడు. అప్పుడు అచల లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ విషయమంతా మహింబాబుకేమీ తెలియదు. తీరా ఒకనాడు నెమ్మదిగా కూతుర్ని అతనికే ఇచ్చి వివాహం చేస్తానని కేదార్బాబు వెళ్ళబెట్టేసరికి ఆశ్చర్యచకితుడై అలాగే ఆయన ముఖం కేసి చూస్తూ ఉండిపోయాడు మహిం. హృదయంలో అనేక భావాలు సందడి చేశాయి. అనేక సంశయాలు ఉత్పన్నమైనాయి. ఈ తన మహాత్యాగానికి సురేష్ బాబే కారణమని మాత్రం ఏ కోశాన స్ఫురించలేదు. అచలాదేవి పట్ల స్నేహం, ప్రేమ, కృతజ్ఞత హృదయంలో పొర్లు వారినవి. వస్తుతః అతనిది ఉదాసీన స్వభావం. ఉద్వేగంగాని ఆవేశంగాని అతడెన్నడూ పైకి ప్రదర్శించడు. అందుచేత అతని ముఖంలో చూపరులకు ఒక అప్రత్యాశిత, అసంలగ్న, అస్వాభావిక ఆచరణ కనిపిస్తూ ఉంటుంది. నాటి సాయంత్రం కేదార్బాబుతో ప్రసంగం ముగిసిన తర్వాత అచలను కలుసుకొని మామూలుగా నమస్కారం చెప్పకుండానే బస్సుకు వచ్చేశాడు. సమాచారం కేదార్బాబే కూతురుకు తెలియజేసుకున్నాడు. ముహూర్తం, నిర్ణయం మొదలైన పనులన్నీ మహింబాబే విధి లేక స్వయంగా నెరవేర్చాడు. కానీ ఏ నిమిషంలోనూ ఆనందంగాని ఉత్సాహంగాని లేశ మాత్రమైనా అతని ముఖంలో ప్రస్ఫుటం కాలేదు. రోజులు సాగిపోయాయి. వివాహదినం సమీపిస్తోంది. ఎల్లుండి పెళ్ళికి ఏ విధమైన పటాటోపాలు అక్కర్లేదని నిశ్చయించుకున్నారు. సాధారణమైన పెళ్లి పనులు యథావిధిని సాగిపోతున్నవి. నాడు సాయంత్రం అప్పుడు తేనీరు తాగుతూ కూర్చున్నారు. ఊలల్లుకుంటూ అచలాదేవి అక్కడ ఒక కుర్చీలో కూర్చుంది. బహుకాలానికి అనేక దుఃఖాలు గడిచిన మీదట ఈనాటికి ఆమె మనస్సుకు కాస్త శాంతి చేకూరుతున్నది. ఈ శాంతి కిరణాలు ఆమె ముఖానికి రవంత కళను ఆర్జించి పెట్టినవి. తేనీరు తాగుతూ కేదారబాబు అదే ఆలోచిస్తున్నాడు. పోట్లాడి సురేష్ వెళ్ళిపోయిన నాటి నుంచి ఆయనకు మనస్సు చికాకుగానే ఉంది. సురేష్ మళ్ళీ వచ్చి ఏమంటాడు? ఏం చేస్తాడు? తానేం చెయ్యాలి? ప్రామిసరీ నోటు రాసి ఇవ్వవలసిందేనా? మరింకెక్కడైనా అప్పు తెచ్చి అతని డబ్బు అతనికి పారేయటమే మంచిదా? లేకపోతే ఈ భారమంతా మహింబాబు నెత్తి మీదికి నెట్టుదామా? ఏం చెయ్యాలి అని ఎంత ఆలోచించినా ఆయనకు దరి దోవ చిక్కలేదు. ఎలాగైనా అతని జాడ తెలుసుకోవలసిన అగత్యం ఉంది. పత్తా లేకుండా పారిపోయాడు కదా, మళ్ళీ రాడు అని భావించి తన వ్యవహారాల్లో తాను మునిగిపోతే ఆపద తప్పుతుందా? ఈ విషయాలన్నీ ఆయన లోతుగా ఆలోచించుకున్నాడు. భగ్న ప్రేమ. ఏనాడైనా సురేషు రుద్రమూర్తి అయి తిరిగి వచ్చి ఉన్నవి లేనివి నిందలు కల్పించి ప్రపంచమంతా ప్రచారం చేస్తాడు. బ్యాంకు చెక్కు రాసి ఇచ్చాడే గాని పత్రం రాయించుకోలేదు. కాబట్టి అతడు కోర్టుకెక్కే అవకాశం లేదు. కనుక అతడు చెయ్యగల పని అపనిందలు వేయటమేనని ఆయన చాలా ఆలోచించిన మీదట నిశ్చయం చేసుకున్నాడు. ఈ విషయంలో కూతురు సలహా అడగటానికి ఆయనకు భయం. ఆమె ముందు సురేష్ బాబు పేరే ఎత్తలేకపోతున్నాడు. ఇవాళ అచలాదేవి కాస్త సంతోషంగా శాంతంగా ఉన్నట్లు కనిపించింది. తన కష్టాలన్నిటికీ ఈ బిడ్డ మూల కారణం అని ఆయనకు తోచింది. కఠినాత్మురాలు, ఎంత చెప్పినా వినలేదు. కన్న తండ్రి సుఖదుఖాల్ని కూడా ఆలోచించలేదు. తాను చేసిన ప్రయత్నాలన్నింటినీ మంటగలిపింది స్వార్థపరురాలు. అందుకు ఫలితం ఆమె అనుభవించక తప్పుతుందా? ఏనాటికైనా కన్నీళ్లు కాలువలుగా ఏడుస్తూ వచ్చి, నాన్న నీ మాట వినకపోయినందుకు శిక్ష అనుభవిస్తున్నాను అని
పశ్చాత్తాప పడకుండా పోతుందా? మహిం కంటే సురేష్ ఎన్నో రెట్లు నయం. సురేష్ తోటి బాంధవ్యం లభించకపోవటం ఒక పెద్ద దురదృష్టం అన్నమాటే. ఇంత గ్రంథం జరిగిన మీదటైనా ఇప్పటికైనా సురేష్ బాబే అల్లుడు కాగల అవకాశాలుంటే మాత్రం మహింబాబుతోటి వివాహాన్ని రద్దు చేయటానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు. కానీ అందుకు ఉపాయం ఏమీ కనిపించడం లేదు. అచలాదేవి ముందు సురేష్ ప్రసంగం తీసుకురావటానికి ఆయనకు దమ్ములు లేవు. ఊలల్లుకుంటూ అచల మొగమెత్తి, నాన్న, సురేష్ బాబు సమాచారం చదివావా అని అడిగింది. ఆమె స్వయంగా సురేష్ బాబు పేరెత్తిందే. కేదారబాబు ఆశ్చర్యంగా ఆమె కేసి చూశాడు. తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. నాటి వార్తాపత్రిక బల్ల మీద ఉంది. అది అందుకుంటూ అచ్చల మళ్ళీ అదే మాట అన్నది. కేదారబాబు వార్తాపత్రికలో అవసరమైన విషయాలు చదివాడు. ఇతర విషయాల్ని వెతికి చూడటం ఆయనకు కష్టం. ఎవరు? సురేష్ బాబా అన్నాడు ఆశ్చర్యార్థకంగా. ఆ సమాచారాన్ని వార్తాపత్రికలో వెతుకుతూ, బహుశా మన సురేష్ బాబే అయి ఉంటాడు అన్నది. అచలాదేవి ఆ సమాచారం ప్రచురితమైన చోటు చూపించి వార్తాపత్రిక ఆయన చేతికిచ్చి, చదివి చూడు నాన్న అన్నది. కళ్ళజోడు కోసం జేబు తడుముకుంటూ కనిపించక, కళ్ళజోడు ఆ గదిలో మర్చిపోయి వచ్చాను కామాలు, నువ్వే చదువమ్మా వింటాను అన్నాడు. అచల చదివి వినిపించింది. ఫైజాబాద్ విలేఖరి రాశాడు. పట్నంలో బీద కార్మికులు నివసించే వీధికి నిప్పంటుకుని జ్వాలలు లేచాయి. అసలే అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది. పైగా ఇదొక దుర్దశ వచ్చి పడింది. పాపం బీదల కష్టాలకు అంతూ పంతూ లేదు. ఇట్టి పరిస్థితుల్లో కొలది కాలం కిందనే ఇక్కడకు వచ్చి ఉన్న సురేష్ బాబు అనే పేరు గల సజ్జనుడు ధన సహాయం చేశాడు. ఔషధాలు తెప్పించి ఉచితంగా వైద్య సహాయం చేశాడు. అంతేకాదు తన క్షేమం కూడా చూసుకోకుండా రోగులకు సేవ చేస్తున్నాడు. ఇళ్లన్నీ తగులబడిపోతున్నప్పుడు ఆయన ఆ స్థలానికి వచ్చాడు. అగ్నిజ్వాలలు చుట్టుముట్టిన ఒక ఇంట్లో నుంచి ఒక స్త్రీ బయటికి రాలేకపోయింది. ఆమెను బయటికి తీసుకురాగలిగిన వాడెవ్వడూ లేకపోయాడు. సురేష్ బాబు వెంటనే సాహసించి ఆ తగలబడుతున్న ఇంట్లో ప్రవేశించి చదవటం అయిపోయిన తర్వాత చాలాసేపటి వరకు కేదార్ బాబు మౌనంగానే కూర్చున్నాడు. చివరికి పెద్ద నిట్టూర్పు విడిచి, అయితే అతడు మన సురేష్ బాబేనంటావా అని అడిగాడు. అవునా అన్న, మన సురేష్ బాబే అనుకుంటాను అన్నది అచ్చల శాంతంగా. మన సురేష్ బాబు అన్నది అచ్చల. ఆ మన శబ్దం కేదార్ బాబు హృదయంలో మరొక రీతిగా ప్రతిధ్వనించింది. నదిలో ఉక్కిరిబిక్కిరై మునిగిపోతున్న వాడికి ఏదైనా కర్రపుల్ల దొరికితే చేతులు చాచి అందుకుని గట్టిగా పట్టుకుంటాడు. అలాగే కేదార్ బాబు కూతురు నోట వచ్చిన ఆ మన శబ్దాన్ని గుండెకు గట్టిగా అదుముకున్నాడు. తాను అసంభవాలు అనుకుంటున్నవి కూడా సంభవం కావచ్చునేమో అన్న ఆశ ఆయనలో పొడసూపింది. ఇన్నాళ్లకు ఆయన ముఖంలో ఆశ, ఆనందం తళుక్కుమన్నవి. అతడన్నాడు, సురేష్ బాబు అలా మనతో ఆనాడు కలహించిపోయినందుకు ఈ పాటికి పశ్చాత్తాపడుతుంటాడని అనుకోవు? అలాగే అనిపిస్తున్నది నాన్న. చిన్నగా అంటావేమిటి? తప్పకుండా పశ్చాత్తాపడతాడు, ఏం సందేహం లేదు. లేకపోతే ఇలా కనిపించకుండా పారిపోవటం ఎందుకు? అతన్ని పాపం ఆ మోస్తరుగా అగ్నిలో దూకకుండా ఆపు చేయగల యువతి ఎక్కడుందో కదా. నిజంగా అతడు పశ్చాత్తాపంతో వేగిపోయే ప్రాణత్యాగానికి సంసిద్ధులైనారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అవునా కాదా? అచల తండ్రి గారి ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పలేదు. ఇతరుల ప్రాణరక్షణ కోసం ఆయన ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా 2-3 సార్లు ఇలాగే సాహసానికి పూనుకుని ఉన్నారని విన్నాం. ఈ మాట కేదార్ బాబుకు ఉత్సాహకరంగా ధ్వనించలేదు. అది వేరే సంగతి అచ్చల. ఒక్కుమ్మడి నిప్పులో దూకాడంటే మృత్యువును ఆలింగనం చేసుకోబోయాడన్నమాట. ఇది వరకు సంగతికి ఇప్పటికీ భేదం కనిపించడం లేదు.
అచల వాద ప్రతివాదాలకు దిగలేదు. మహాత్ములు పరోపకారపరాయణులు. వారి పరార్థ బుద్ధికి స్వకీయ కష్టాలు గోచరించవు. కేదారబాబు ఉత్సాహం పట్టలేకపోయాడు. బాగా చెప్పావమ్మాయి. అందుకోసమనే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, అతడు మహాత్ముడని, ఉదార హృదయుడని. అతనితో సరివచ్చేవారు ఎవడున్నారు ప్రపంచంలో? ఆహా, ఎంత బుద్ధిమంతుడు! ఒట్టి నోటి మాట మీద ఎవరిస్తారు 5,000 రూపాయలు? అతడు పాపం దుఃఖం పట్టలేకని అలా సాహస ప్రవర్తనకు దిగాడని శపథం చేసి చెప్పగలను. ఆయన శపథం చేసి చెప్పనక్కర్లేదు. అంత మాత్రం అచ్చలకు తెలియకపోలేదు. నిజానికి ఆ విషయంలో ఆమెకు తెలిసిన దానిలో కేదార్ బాబుకు 100వ వంతు కూడా తెలియదు. కానీ ఆమె జవాబు చెప్పలేదు. లజ్జా చిహ్నం ఎక్కడ ముఖంలో ప్రకటితమవుతుందో అని తల ఉంచుకుని కూర్చుంది. మానవుడన్న తర్వాత ఏదో గుణదోషాలు ఉంటాయి. ఆవేశం వచ్చి పైకి కొంచెం కటువుగా మాట్లాడినంత మాత్రాన అతని స్వభావం అంతేనని నిశ్చయించకూడదు. చూడు మరి ఎలాంటి ఘనకార్యం చేశాడు. మరొక్కసారి చదువు అచ్చల. ఏం రాశారు? అగ్నిజ్వాలల్లో నుంచి ఆమెను రక్షించి తెచ్చాడా? ఆహా, ఎంత గొప్ప హృదయం! దేవత లాంటి మనిషి అంటూ దీర్ఘ నిశ్వాసం విడిచాడు. అచల పూర్వంలాగే తల వంచుకొని మౌనంగా కూర్చుంది. మనం ఒక టెలిగ్రామ్ ఇచ్చి అతని కబురు తెలుసుకోవడం మంచిది కాదు. ఏమేమి కష్టాల్లో ఉన్నాడో మరి. అటువంటప్పుడు కూడా మనం గతాన్ని మరువలేక కోపంతో ఉండటం మంచిదా? ఈసారి మాత్రం అచల తల ఎత్తింది. మరి మనకు అతని చిరునామా తెలియదాయను అన్నది. ఫైజాబాదులో సురేష్ను ఎరుగని వాడెవడుంటాడు? అతని మీద నాకు ఆనాడు చాలా కోపమే వచ్చింది. కానీ నా మనసులో ఇప్పుడేమీ లేదు. ఇప్పుడే ఒక టెలిగ్రామ్ రాసి పంపించు అచ్చలా. అతని సమాచారం తెలుసుకోవాలని నాకు మరీ వ్యాకులంగా ఉంది. అయితే ఇప్పుడే టెలిగ్రామ్ ఇస్తాను అంటూ టెలిగ్రామ్ ఫారం గదిలోకి వెళ్ళి తీసుకువద్దామని లేచి బయటికి వెళ్ళింది. ఇంతలో సురేష్ ప్రత్యక్షమైనాడు. అచ్చలాదేవి సురేష్ ముఖాన్ని చూచి ఉలిక్కిపడింది. హృదయంలోని నిగూఢ విషాదం వల్ల ముఖం ఎంతగా వాడిపోయి కళావిహీనమవుతుందో ఆమెకు ప్రప్రథమంగా అప్పుడు అవగతమైంది. కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేకపోయారు. నాన్నగారు ఉన్నారు, లోపలికి రండి. ఫైజాబాద్ నుంచి ఎప్పుడు రావటం? క్షేమమేనా అని పలకరించింది అచల చివరికి. ఆమె మాటల్లో అప్రయత్నంగా ఏదో సానుభూతి ప్రవహించింది. ఆ దాక్షిణ్యాన్ని కతడు నిల్చోలేక పడిపోతాడా అనిపించింది. ఆనాటి తన నిష్ఠుర ప్రవర్తన జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఆమె అరుణ చరణాల ముందు అంజలిబద్ధుడై కూర్చొని తన దుష్కృతికి నిష్కృతి చెప్పుకోవాలన్న గాఢ అభిలాషను బలవంతాన అంచుకున్నాడు. నేను ఫైజాబాద్ వెళ్ళిన సంగతి మీకెలా తెలిసింది అని అడిగాడు. అచల ఇదివరకు మళ్ళీనే స్నేహస్వరాన అన్నది. ఇప్పుడే వార్తాపత్రికలో చదివి మీకు టెలిగ్రామ్ ఇవ్వమని చెప్తున్నారు నాన్నగారు. మీ సమాచారం తెలుసుకోవాలని ఆయన చాలా ఉత్కంఠతో ఉన్నారు. రండి, ఆయనతో కలిసి మాట్లాడుదురు గాని అంటూ అచల వెనక్కు మళ్ళింది. మీ నాన్నగారు నన్ను బహుశా క్షమించవచ్చు, కానీ నువ్వు ఎలా క్షమించావబ్బా? అచల పెదవుల మీద మందహాసం చిందింది. మీ మీద నా కోపం ఆ ఒక్కనాడే. రండి, లోపలికి రండి. వివాహ శుభదినం తెలుపుతూ మహింబాబు రాసిన ఉత్తరం చూచుకొని వెంటనే బయలుదేరి వచ్చేశానని సురేష్ బాబు చెప్పినప్పుడు కేదార్ బాబు సిగ్గుపడుతూ చెంచలత ప్రకటించాడు. అచలాదేవి ముఖ వైఖరిలో విశేషమేమీ లేదు. మహింబాబు పెళ్ళి కదా అని రావాల్సి వచ్చింది. లేకపోతే ఇంకా కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండి వచ్చేవాణ్ణి. ఆసుపత్రిలో ఎందుకు? ఏమైనా కొంచెం అంటూ కేదార్ బాబు ఉత్కంఠ ప్రకటించాడు. హెబ్బే, ఏమీ లేదు కానీ కొంచెం ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. కేదార్ బాబు మనసు కుదుటపడింది. అమ్మయ్య, భగవంతుడికి 10 కోట్ల నమస్కారాలు. అచలాదేవి వార్తాపత్రికలో నీ అలౌకిక వీరగాథ చదివి వినిపించినప్పుడు ఏమీ చెప్పను సురేష్.
ఆనందంతో గర్వంతో నా కన్నుల్లోంచి అశ్రువులు ప్రవహించసాగినాయి. నీ వంటి మహనీయునికి నేను మిత్రుడినైనందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకున్నా అంటూ చేతులు రెండూ శిరస్సు వరకు ఎత్తాడు అంజలి సూచకంగా. కానీ ఒక్క సంగతి నీకు తప్పనిసరిగా చెప్పాలనుకున్నాను. మాటి మాటికి ఇలా ప్రాణాపాయకరమైన సాహస కార్యాలకు దిగటం ఉచితం కాదు సుమి. ఒకానొక మామూలు స్త్రీని రక్షించేందుకు గాను ఒక గొప్ప వ్యక్తి ప్రాణత్యాగం చేశాడంటే ప్రపంచానికి ఎంత నష్టం? ఏమీ నష్టం ఉండదు అంటూ లజ్జా సూచకమైన మందహాసం చేస్తూ ముఖం తిప్పి అచ్చలకేసి చూశాడు. ఆమె అతన్ని నిర్నిమేష దృష్టిని అవలోకిస్తూ అప్పుడే తల వంచుకుంది. అలా ఎప్పుడూ అనకు సురేష్ బాబు. నీ ఆప్తులైన వాళ్లకు ఎంత కష్టంగా ఉంటుంది. సురేష్ నవ్వాడు. నాకు ఆప్తులైన వాళ్ళు ఎవ్వరూ లేరు కేదార్ బాబు. ఒక్క బామ్మ మాత్రం ఉంది. నేను చనిపోతే ఆమెకు మాత్రం ఏమైనా దుఃఖం వస్తే రావచ్చు. కేదార్ బాబు నేత్రాలు చెమ్మగిలినాయి. కేవలం మీ బామ్మకు ఒకర్తకు విచారం కలుగుతుందా? అలా ఎన్నడూ అనకు సురేష్. ఈ ముసలివానికి కలిగే దుఃఖం స్వల్పమని అనుకోకు. ఏమైనా నేను బ్రతికి ఉన్నన్ని నాళ్లైనా నువ్వు నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి సుమా. అప్పటికి రాత్రి 10 గంటలైంది. ఇంటికి వెళ్ళిపోయేందుకు లేచి సురేష్ చేతులు జోడించి, కేదార్ బాబు, నా ప్రార్థన ఒకటి మీరు మన్నించాలి. మహింబాబు వివాహం మా ఇంట్లో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఎల్లుండే పెళ్ళి కాబట్టి మీరు రేపు రాత్రికే వచ్చి మా ఇల్లు పావనం చేయండి. లేకపోతే మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించినట్లు నేను నమ్మలేను అంటూ అకస్మాత్తుగా వంగి కేదార్ బాబు పాదాల మీద పడ్డాడు. కేదార్ బాబు విభ్రాంతుడై అతన్ని అడ్డగించేందుకు చేతులు చాచాడు. కానీ అబ్బా అన్న బాధాసూచితమైన ఆర్తధ్వని విని గాభరా పడిపోయాడు. అతని వీపు మీద కాలిన గాయం ఉన్నది కామోలు, కట్టు కట్టి ఉన్నది. తెలియక కేదార్ బాబు అక్కడే చేయి వేశాడు. కట్టు జారిపోయింది, గాయం రేగింది. అచల మెరుపు సోకిన మనిషిలా లేచి వచ్చి కట్టు ఎత్తి పట్టుకొని, భయం లేదు, నేను నిమిషంలో సరిచేస్తాను అంటూ సురేష్ను సోఫాలో కూర్చోబెట్టి యథాపూర్వకంగా బ్యాండేజ్ బిగిస్తోంది. కేదారబాబు బిత్తరపోయి చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు. చాలాసేపటి వరకు ఆయన నోటి మాట రాలేదు. కుర్చీ వెనక వైపున 2 మోచేతులు అనించి నిల్చుని అచల బ్యాండేజ్ బిగిస్తున్నది. చూస్తుండగానే ఆమె కన్నుల నుంచి అశ్రు బిందువులు ఒకటి వెంట ఒకటి రాలి పడసాగినాయి. సురేష్ బాబు అట్టే తిరిగి ఉండటం వల్ల అది గమనించలేదు. అయినా అతడు వేరే లోకంలో ఉన్నాడు. కన్నులు మూసుకుని స్థిరంగా కూర్చుని తన ఛాతీ మీద అచలాదేవి చేతులు రాస్తూ ఉంటే ఆ కోమలకర స్పర్శను అనుభవిస్తూ ఉన్నాడు. ఎలాగో కన్నీళ్లు ఆపుకొని అచల అన్నది, ఇవాళ నా ముందు మీరొక ప్రతిజ్ఞ చెయ్యాలి. ధ్యానభంగం అయిన వాడి వలె సురేష్ ఉలిక్కిపడి నీరస కంఠాన, ఏం ప్రతిజ్ఞ అన్నాడు. ఇలా ఇంకెప్పుడు ప్రాణాపాయకరములైన పనులు చెయ్యనని. ప్రాణాలు పోగొట్టుకోవాలని నాకు ఉండదు, కానీ ఇతరుల కష్టాలు చూస్తుంటే నాకు హితాహిత బుద్ధి లేకుండా పోతుంది. ఎందుచేతనో చిన్నప్పటి నుంచి నాకు ఇదే స్వభావం. అచల ఏమీ మాట్లాడలేదు. ఒక నిట్టూర్పును ఆపుకోవడానికి ప్రయత్నించింది. అది సురేష్ గమనించాడు. బ్యాండేజ్ బిగించడం పూర్తి అయింది. సురేష్ మెల్లగా లేచి, రేపు ఈ దీనుని గృహం మీ చరణరజంతో పునీతం కావాలి అన్నాడు. మరుక్షణమే అతడి కన్నులు అశ్రుసిక్తములైనవి. కానీ మాటలో మాత్రం వ్యాకులత ప్రకటన కాలేదు. అలాగే అన్నది అచల నేల చూస్తూ. సురేష్ కేదార్ బాబుకు నమస్కారం చేసి నవ్వుతూ, నా ఆశలు వమ్ము చేయకండి సుమి అని అచలాదేవి ముఖం చూస్తూ ఒక మౌన నివేదన సమర్పించి మెల్లగా వెళ్ళిపోయాడు. మర్నాడు సకాలానికి సురేష్ బండి వచ్చింది. అప్పటికే కేదార్ బాబు సిద్ధంగా ఉన్నాడేమో. కూతుర్ని తీసుకుని ఆ బండిలో సురేష్ ఇంటికి వెళ్ళాడు. సురేష్ బాబు భవనం చూచి కేదార్ బాబు ఆశ్చర్యపోయాడు. సురేష్ మంచి ధనవంతుడని ఆయనకు తెలియకపోలేదు, కానీ ఇంత పెద్ద ధనవంతుడని మాత్రం ఊహించుకోలేకపోయాడు. ఇప్పుడు
యథార్థం తెలిసిన మీదట ఆయన ఆనందం మరీ పొంగులు వారింది. సురేష్ వచ్చి ఇద్దరికీ స్వాగతం ఇచ్చాడు. నవ్వుతూ అన్నాడు, మహిం తన హఠాన్ని పోనిచ్చాడు కాదు. నిన్న మధ్యాహ్నం వరకు మా ఇంటికి రావటానికి ఎంత చెప్పినా ఒప్పుకున్నాడు కాదు. ఆ మాటకు కేదార్ బాబు జవాబేమీ చెప్పలేదు. ముగ్గురు లోపలికి రాగానే ఒక ప్రౌఢ యువతి అచలాదేవిని చేయి పట్టుకొని తన గదిలోనికి తీసుకుపోయింది. అక్కడ పరిచి ఉన్న తివాచీ మీద ఆమెను మర్యాదగా కూర్చోబెట్టి, నేను నీకు కాబోయే అత్తను, మహింకు బామ్మనవుతాను అని ప్రేమగా చెప్పింది. అచల ఆమెకు నమస్కరించి ఆమె పాదధూళి శిరసాధరించి, మీరిక్కడికి ఎప్పుడు వచ్చారు అని ఆశ్చర్యపడుతూ అడిగింది. మహీంకు ఒక బామ్మ ఉన్నదన్న సంగతి అచలకి ఇంతవరకు తెలియదు. ఆమె ఆశ్చర్యానికి కారణం ఊహించుకొని ప్రౌఢ యువతి నవ్వుతూ, నేనిక్కడే ఉంటాను. నేను సురేష్ బామ్మను. అయినా మహీం నాకు పరాయివాడు కాదు కదా, అతనికి బామ్మనే. తెలిసిందా అమ్మా? ఆమె స్వభావం అత్యంత సరళంగా ఉంది. కంఠస్వరం కోమలంగా ఉంది. హృదయం స్నేహ పిచ్చలమైనది. ఒక్క క్షణంలో అచల హృదయం ఆలోచితమైనది. ఆమెకు తల్లి లేదు. తల్లి లేని కొరత తీర్చగల మరే స్త్రీ తనకు లేకపోయింది. బుద్ధి తెలిసిన నాటి నుంచి కేవలం తండ్రి ప్రేమలో ప్రవర్ధమాన అయింది. అయినా ఆ ప్రేమ హృదయంలో రవంత స్థానాన్ని మాత్రమే ఆక్రమించుకుని ఉంది. ఈ సంగతులన్నీ ఇప్పుడు ఒక్క క్షణంలో ఆమెకు అనుభవంలోకి వచ్చాయి. ఇవాళ ఒక పరాయి ఇంట్లో ఒక పరాయి వాణ్ణి బామ్మ, అమ్మా, కోడలా అంటూ ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుంది. మొదట తనకు సిగ్గనిపించిన మాట వాస్తవమే, కానీ కోడలా అన్న ఆ సంబోధనలో మాధుర్యం, గౌరవం క్రమేణా ఆమె హృదయానికి అవగతమైపోయినాయి. చూస్తుండగానే ఇద్దరికీ సంభాషణ పెరిగిపోయింది. అచల చివరికి సిగ్గుపడుతూ, మరి అత్తగారు నన్ను తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టుకున్నారు, బ్రహ్మ మతస్థులంటే మీకు అసహ్యం లేదా అని అడిగింది. బామ్మ ఆమె గడ్డాన్ని పుణికి తన అంగుళలను ముద్దు పెట్టుకొని అన్నది, నీ వంటి అసహ్యం దేనికి తల్లి? నీ వంటి ఆడపిల్లల్ని ధర్మం వేరైనంత మాత్రాన దగ్గర కూర్చోబెట్టుకోవడానికే సంకోచించేటంత బుద్ధులా మా హిందూ స్త్రీలు? అంత మరీ మూర్ఖులు కాదమ్మా కోడలా. అయినా నీ మీద ద్వేషం ఎందుకు? అచల మరీ సిగ్గుపడింది. నన్ను క్షమించండి అత్తగారు, నాకు తెలియక అడిగాను. మా సామాజికులు కాని స్త్రీలతో నాకు పరిచయాలు లేవు, అట్టి అవకాశము లభించలేదు. వాళ్ళు మమ్మల్ని అత్యంతం ద్వేషిస్తారని మాత్రం వింటూ వచ్చాను. మమ్మల్ని ముట్టుకుంటే స్నానం చేస్తారని కూడా అనేవాళ్ళు. ద్వేషం లేదు తల్లి, మా బాహ్యాచారాల్ని చూచి మీరలా అనుకుంటూ ఉంటారు. నిజానికి మేమెవరినీ ద్వేషించాం. మా దేశంలో మా ఇంట్లో ఒక మాలజాతికి చెందిన దాది ఉండేది. అది అంటే నాకెంత ప్రేమో చెప్పలేను అని కాసేపు ఆగి ఇలా అడిగింది, నీకు ఆ విషయం ఇప్పుడెందుకు జ్ఞాపకం వచ్చిందో చెప్పు. సురేష్ మాటల వల్లనేనా, లేక నన్ను చూచా? అచల మరీ సిగ్గుపడిపోయింది. చాలా రోజుల క్రిందట ఆయనే ఒకసారి చెప్పారు. అది వాడి స్వభావం. నోటికి ఏది వస్తే అది 4 వీధులు చాటించి వస్తాడు. బ్రహ్మ సామాజికులతో పరిచయం లేదు, వాళ్ళ ధర్మం ఏమిటో నాకు తెలియదు, వాళ్ళంటే తనకు మంట అని చెప్తాడు. ఈ విషయం మీదే ఎన్నోసార్లు వాడు మహింతో దెబ్బలాట వేసుకునేవాడు. కానీ నేను ఇన్నాళ్ల నుంచి వాడిని పెంచాను. నాకు తెలిసినంత వరకు వాడికి ఎవ్వరి మీద ద్వేషం ఉండదని నేను గట్టిగా చెప్పగలను. ద్వేషించే సామర్థ్యం కూడా లేదు వాడికి. మీ విషయంలో కూడా వాడి ప్రవర్తన ఎరుగున్నావు కదా అమ్మాయి. మీతో వాడికి పరిచయం కలిగిన నాటి నుంచి నీకు తెలుసు కదా. ఆమె వాక్యం పూర్తి చేయలేకపోయింది. అచలాదేవి ముఖ వైఖరి చూచి ఆమె ఆగిపోయింది. తమతో సురేష్కు పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఈ బామ్మకు ఏ విషయాలు తెలుసునో అచల పూర్తిగా ఎరుగదు. అయినా ఏదో కొంచెమో గొప్పో తెలిసిందని మాత్రం రూఢి అయింది. క్షణకాలం ఇద్దరూ మౌనంగా ఉన్నారు. చివరికి అచల ఒక విధంగా లజ్జను అణుచుకుని, అయితే అత్తగారు, సురేష్ బాబును మీరే పెంచారన్నమాట అని అడిగింది. అవునమ్మాయి, నేనే అతన్ని ఇంతవాణ్ణి చేశాను. 2 ఏళ్ల నాడు తల్లిదండ్రులు గతించారు.
ఇప్పటికీ నా బాధ్యత పూర్తి కాలేదు. నా భారం రవ్వంత కూడా తగ్గలేదమ్మా. ఎవ్వరి కష్టాలైనా దుఃఖాలైనా సహించలేడు. తన ప్రాణాల్ని కూడా లక్ష్యం చేయకుండా ఆపత్తు తెచ్చుకుంటాడు. రాత్రింబవళ్ళు వాడి కోసం ప్రాణాలు అరచేత పెట్టుకుని కాలం వెళ్ళబోస్తున్నాను. ఫైజాబాద్ సంఘటన మీరు విన్నారు కామోలు అన్నది అచల మెల్లగా. ఎందుకు వినలేదు? విన్నానమ్మా, విన్నాను. అందుకనే ఎప్పుడూ దైవంతో మొరపెట్టుకుంటూ ఉంటాను. ఓయ్ భగవంతుడా, నేను బ్రతికి ఉండగా ఇలాంటి సంఘటనలు నా చెవిని పడనీయకు. నిర్దయుడవై ఒక్క కాలితోపుతో నన్ను రసాతలానికి తొక్కివెయ్యకు. నేను సహించలేను తండ్రి. ఆమె కంఠం అశ్రురుద్ధమైపోయింది. మాతృవాత్సల్యం చిందులాడుతున్న ఆమె ముఖం చూచి అచల కూడా కన్నీళ్లు విడిచింది. మీరెందుకు ఆయన్ను కాస్త అదుపు చేయకూడదండి అత్తగారు అని అడిగింది గద్గద స్వరాన. అదుపా? నేనేమి అదుపు చేయగలను తల్లి? అదుపు చేయగల పిల్ల ఈ విశాల ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను, కానీ ఏం లాభం? వాడికి సంకెళ్లను తగిలించగల పిల్లని భగవంతుడే చేకూర్చాలి, కానీ నేనెక్కడ పట్టుకురాగలను? మీ మనసుకు నచ్చిన పిల్ల ఎక్కడ దొరకలేదు? చెప్పాను కదా అమ్మ, భగవంతుడు స్వయంగా ఇవ్వనిదే మనకేదీ లభించదని. పెళ్లి చింతే లేకుండా తిరుగుతుండే సురేషు ఒకనాడు స్వయంగా వచ్చి, బామ్మ నీకు కోడల్ని తెస్తాను అని చెప్పాడు. అప్పుడు నేనెంత ఆనందించానో చెప్పలేను. నేను వాణ్ణి మనసారా ఆశీర్వదించి నీ మీద పూలమాలలు చందన గంధం వర్షించవలెను ఆయన. నీ మాటలు నిజమే అవుగాక అన్నాను. నా కోడల్ని ఎప్పుడు చూస్తాను? పసుపు గుడ్డలతోటి కొత్త దంపతులను నా ఇంటికి ఎప్పుడు తెచ్చుకుంటాను అని ఉవ్విళ్ళూరిపోయానమ్మా. ఒక్కసారైనా ఆ అమ్మాయిని చూపించరా నాయనా అని ఎంత బ్రతిమాలినా సురేష్ విన్నాడు కాదు. తొందరెందుకు బామ్మ, ఎప్పుడో ఒకనాడు వెళ్ళి అంతా నిశ్చయం చేసుకురావచ్చులే అని రోజులు గడిపాడు. చివరికి ఒకనాడు అకస్మాత్తుగా వచ్చి, ప్రపంచం సాఫీగా నడవటం లేదే బామ్మ, ఈ రాత్రి బండికే వెళ్ళిపోతున్నాను, పశ్చిమ దేశ సంచారం చేసి వస్తాను అని చెప్పాడు. అసలు విషయం ఏమిటని ఎంత అడిగినా జవాబు చెప్పాడు కాదు. ఆ రాత్రే వెళ్ళిపోయాడు. నేను అనుకున్నాను, కేవలం మా అబ్బాయికి ఇష్టం కలిగినంత మాత్రాన ఏమవుతుంది? ఆ అమ్మాయికి కూడా జన్మాంతర తపస్సు ఉండాలి కదా. అవును కదా అమ్మా? అచల తల మాత్రం ఊపింది. ఆ అమ్మాయి ఎవరో బామ్మకు తెలియలేదని అచలకు అర్థమైపోయింది. గుండె మీద నుంచి ఏదో బరువు తీసివేసినట్లయింది. కానీ మరుక్షణమే ఆ బరువు పోయిన గుండె మీద నలుగురు అలాగే ఉన్నట్లు ఆమె అనుభూతి చెందింది. భోజనాలు అయిన తర్వాత బామ్మ అచలను వెంటబెట్టుకుని భవనమంతా గదులు, వివిధ వస్తువులు అన్నీ చూపించింది. చూపిస్తూ ఆమె ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి, అమ్మాయి చూచావు కదా, మాకు ఎందునా లోటు లేదు, కానీ లక్ష్మీదేవి లేని వైకుంఠంలా ఉంది కదూ. నాకు దుఃఖం రాక ఎలా ఉంటుందమ్మా చెప్పు. ఇంతలో నౌకరొచ్చాడు. కేదార్ బాబు బయలుదేరి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని వాడు కబురు తెచ్చాడు. అచల ఆమెకు నమస్కరించి ఆమె పాదధూళి శిరసాధరించింది. బామ్మ చేయి ఆమె పట్టుకుని సంకోచిస్తూ, ఒక్క మాట అడుగుతాను తల్లి, నువ్వు మరోలా అనుకోవు కదా అన్నది. ఆమె చెహరా గమనించి అచల మందహాసం చేసింది. మహేష్ బాబుది నీ సమాచారాన్నంతా సురేష్ నాకు వినిపించాడు. మహిం బీదవాడు కావటం చేత మీ నాన్నగారికి ఆ సంబంధం ఇష్టం లేదని, కేవలం నీ పట్టుదల వల్లనే. నిజమేనండి అత్తగారు అన్నది అచల మృదువుగా తల వంచుకొని. బామ్మ వేగంతో ఆమె రెండు చేతులు పుచ్చుకొని, అంతేనమ్మా, అదే మార్గం. ప్రేమ ప్రధానం, డబ్బు దస్కమెందుకు? మనసుకు ఏ విధమైన క్షోభ ఉండరాదు. నేను మహిమను బాగా ఎరుగుదును. అతని కోసం నువ్వు ఎటువంటి కష్టాలైనా సహించవచ్చును. అంత నిశిత యోగ్యుడు మనిషి. ఎప్పటికైనా భగవంతుని కృప వలన అతడు ధనవంతుడు కాగలడు. నీ అమూల్య ప్రేమను అతడు ఒక్కనాటికి ఒలకబోసుకోడు. అంతవరకు నేను నిశ్చయంగా చెప్పగలను. అచల మరోసారి వంగి ఆమె పాదాలు స్పృశించింది. బామ్మ ఆమె గడ్డాన్ని పుణికి,
పుచ్చుకొని తన వేళ్లను ముద్దాడి, నాకు నీలాంటి కోడలొకతే దొరికి నా భారం కూడా తీరిపోతే అన్నది. సురేష్ వచ్చి ఇద్దరినీ బండిలో ఎక్కించి నమస్కారం చెప్పి తిరిగి వచ్చాడు. మున్సిపల్ దీపపు కాంతి పడి అతని ముఖం బండిలో వెళ్తున్న అచలాదేవి దృష్టిని ఆకర్షించింది. అతని మనస్సులో ఏముందో భగవంతునికి తెలియాలి. కానీ అనివార్యమైన బాష్పోచ్ఛ్వాసం కంఠం వరకు వచ్చి బయటకు రావాలని ప్రయత్నం చేస్తోంది. బండి వేగంగా దాటిపోయింది. మలుపు తిరిగింది. అచల భావసముద్రంలో మునిగింది. నాటి సంఘటనలన్నీ కలలా కనిపించాయి. కానీ అది సుఖస్వప్నమో దుఃఖస్వప్నమో ఆమె నిర్ణయించుకోలేకపోయింది. కేదార్ బాబు మాత్రం కొంతసేపు దాకా మౌనంగానే కూర్చున్నాడు. బహుశా సురేష్ ఐశ్వర్యం ఆయన్ను విస్మయంలో ముంచివేసిందేమో. చివరికి ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి అన్నాడు, ఆహా, ఎంత మంచివాడు. కానీ కూతురు ఏమీ మారు పలకలేదు. అందుచేత ఉత్సాహం ఉడిగి ఆయన కూడా మౌనముద్రలోనే పడ్డాడు. బండి వచ్చి ఇంటి వద్ద ఆగింది. నౌకర్ వచ్చి తలుపు తీసి నిల్చున్నాడు. అప్పటికీ కేదార్ బాబు యథాస్థితికి వచ్చాడు. ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి, సురేష్ను మనమెవ్వరం అర్థం చేసుకోలేకపోయాం. అతడు నిజంగా దేవత అని గొణుక్కున్నాడు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ విరచిత గృహదహనం 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.